సంక్రాంతి పిండి వంటలనేది స్టార్ట్ చేశారా? నేనైతే ఇలా అరిసెలతోటి స్టార్ట్ చేశాను. ఇలా చాలామంది అరిసెలంటే సాఫ్ట్‌గా ఇంకా సాగినట్టు వస్తాయి కదా! సో, ఆ అరిసెలు కాకుండా నేను ఈసారి ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా ఉండే అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. సో, ముందుగా చాలామంది చెప్తారు కదా! లావు బియ్యం తీసుకోవాలి, రేషన్ బియ్యం అని. నేను ఎలాంటి బియ్యం తీసుకోలేదు. మన దగ్గర ఉన్న నార్మల్ బియ్యంని 4 అవర్స్ మాత్రమే నానబెట్టుకున్నాను. సో, ఇలా 4 అవర్స్ నానబెట్టిన బియ్యంని ఈ కప్పుతో కొలతతో 1 కప్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం ఒక చిన్న క్వాంటిటీలోనే నేను ఇవి ట్రై చేస్తున్నాననమాట. సో, ఇదంతా కూడా ఇలా బట్ట మీద ఏసి ఆరబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. సో, 30 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కంప్లీట్‌లీ డ్రై అవ్వొద్దు. అది బియ్యంలో కొంచెం మనకి అనేది ఉండాలి. తేమ అంటారు కదా! అదనేది ఉండాలనమాట. సో, ఇదంతా కూడా గ్రైండర్‌లో వేసేసుకొని దీన్ని మంచిగా ఫైన్ పౌడర్‌గా చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చేసుకున్నా కూడా గ్రైండర్‌లో కానీ లేకుంటే పిండి గిర్నీకి కూడా ఇవ్వొచ్చనమాట. సో, ఇదంతా కూడా ఇలా మనము జల్లించుకోవాలనమాట. ఏదన్నా లావుగా ఇప్పుడు ఉంది చూడండి పౌడర్, అలాంటిది ఎయకుండా సాఫ్ట్‌గా ఉన్న పౌడర్ వేసుకుంటేనే మంచిగా వస్తాయి అరిసెలు. సో, అరిసెలకి మనము బెల్లం అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఒక కప్పుకి నేను కొంచెం తక్కువ కప్పుకి 3/4 కప్ ఆఫ్ బెల్లము, ఇంకా 1/4 కప్పు వాటర్ తీసుకున్నాను. సో, దీన్ని మంచిగా బెల్లం కరిగేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్న బెల్లంలో మనము ఏ ఏ క్వాంటిటీకి రావాలి అనేది చూసుకోవాలన్నమాట, కన్సిస్టెన్సీ అనేది. సో, ఒక్కసారి మధ్యలో బాగా అయినాక వాటర్‌లో ఇలా చెక్ చేసుకుంటే అది మెల్ట్ అయిపోతుందనమాట. అంటే ఇంకా మనకి బెల్లం అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. సో, ఇలా బాయిల్ అవుతూ అవుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, మన కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే ఈ పాకంలోనే అంతా ఉంటుందన్నమాట. సో, కొంచెం సాఫ్ట్‌గా పాకం కాకుండా కొంచెం లైట్‌గా ఇంకా కొంచెం వచ్చే వరకి చూసుకోవాలనమాట. సో, మీరు ఇలా పట్టుకుంటే చేతికొస్తుంది, వచ్చి రౌండ్‌గా బాల్ షేప్ లాగా వచ్చింది కాబట్టి నేను ఇంకొక 2 మినిట్స్ తర్వాత బంద్ చేశాను. అంటే ఇలా సాఫ్ట్‌గా అరిసెలనేటివి సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే కొంచెం హార్డ్‌గా నా దాంట్లో రావాలి అనంటే ఇంకొక 2 మినిట్స్ పట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం బియ్యం చేసుకున్న పిండి ఉంది కదా! ఆ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, మొత్తం అనేది ఒకటేసారి వేయకుండా మనం చూసుకొని యాడ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. నాకైతే నేను చేసుకున్న ఆ క్వాంటిటీకి మొత్తం బియ్యం పిండి అనేది యూజ్ చేసేసాను. ఒక్కొక్కసారి గట్టి పడిపోతుంది. సో, వాళ్ళు ఇంకా ఎక్కువ యూజ్ చేయరనమాట. సో, నేను మాత్రం మొత్తం ఎంత క్వాంటిటీకి తీసుకున్నానో అంత క్వాంటిటీ బియ్యంది వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇలాగే ఉడికించుకుంటే దగ్గర పడిపోతుందనమాట. సో, చాలా దగ్గరకు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది చల్లారితే ఆటోమేటిక్‌గా గట్టిగా అయిపోతుందనమాట. సో, దీంట్లోనే కొంచెము మనం ఇలాచీ పౌడర్, ఇంకా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి. మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, ఇలా నెయ్యి ఇంకా ఇలాచీ పౌడర్ అనేది ఏసి మొత్తం ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసి పక్కన మనము పెట్టేసుకోవాలనమాట. అంటే ఒక కప్‌లో కానీ ఏదన్నా ప్లేట్‌లో కానీ తీసేసుకొని పెట్టుకోవాలి. సో, చల్లారాక మనకి అది గట్టి పడుతుంది. ఒక 1 అవర్, 2 అవర్స్ అక్కడ పక్కకు పెట్టేసాక చూస్తే మీకు ఇలా గట్టిగా అయిపోతుందనమాట. సో, ఇలా క్వాంటిటీలో వచ్చినది మనము ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అప్పల్లాగా కూడా చేసుకోవచ్చనమాట, అరిసెల్లాగా. సో, కొంచెం నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ ట్రయల్ చేద్దాం ఎలా వస్తాయి అని. సో, ఇలా పేపర్ ఉంటుంది కదా! బటర్ పేపర్ కానీ లేకుంటే ఏదైనా ఆయిల్ పేపర్ కానీ దాంట్లో ఇలా ఒత్తేసేసుకొని కొంచెం మీడియం స్లైట్‌లీ థిక్ ఉండాలనమాట. సో, ఇలా మీడియం హాట్ ఆయిల్‌లోనే యాడ్ చేయండి. ఎక్కువ వేడి ఉన్న ఆయిల్‌లో చేసేస్తే వెంటనే నల్లగా అయిపోతాయన్నమాట. సో, మెల్లగా నిదానంగా 2 సైడ్‌లు తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి ఆ టైంలో. సో, ఇలా రెడ్‌గా అయ్యే వరకు కాల్చేసేసుకొని ఇంకొక స్పూన్ సహాయంతోటి దీంట్లో చాలా ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో, లేకుంటే మీ దగ్గర అరిసెలు ప్రెస్ చేసే అది ఉంటది చెక్కవి, అవి కూడా చేయొచ్చు. నాకైతే ఈ ప్రాసెస్ బెస్ట్ అనిపిస్తుంది. సో, ఇలా చేసేస్తే తక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో, చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. సో, ఇలా కట్ చేస్తే నోట్లో వేసుకుంటే తింటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. చాలా 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 మంచిగా వచ్చాయి.
ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా నా దానికి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.